ఐటీ రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఈసారి 1465 కోట్ల నికర లాభాలు నమోదు చేయడం విశేషం. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 28% వృద్ధి సాధించింది. ఇది కంపెనీ పనితీరు స్థిరంగా మెరుగుపడుతోందని సూచిస్తుంది. ఆదాయం విషయంలో కూడా టెక్ మహీంద్రా మంచి పెరుగుదల చూపించింది. మొత్తం ఆదాయం 18% పెరిగి 15,712 కోట్లకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పెరగడం, ముఖ్యంగా డిజిటల్ సేవల విభాగంలో మంచి ఆర్డర్లు రావడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉద్యోగుల సంఖ్యలో కొంత తగ్గుదల కనిపించింది. ఈ త్రైమాసికంలో సుమారు 863 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,46,760కి పరిమితమైంది. ఐటీ రంగంలో సాధారణంగా ఉండే అట్రిషన్ రేటు కూడా 11.8%గా నమోదైంది. ఇది గతంతో పోలిస్తే కొంత స్థిరంగా ఉన్నప్పటికీ కంపెనీలు ఖర్చులను నియంత్రించే దిశగా అడుగులు వేస్తున్నాయని అర్థమవుతోంది. కంపెనీ సీఈఓ మోహిత్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం టెక్ మహీంద్రా వరుసగా 3వ త్రైమాసికంలో కూడా $1 బిలియన్ పైగా డీల్స్ సాధించడం గమనార్హం. ఇది కంపెనీపై అంతర్జాతీయ కస్టమర్ల నమ్మకాన్ని చూపుతోంది. $50 మిలియన్ పైగా విలువైన కాంట్రాక్టులు ఇచ్చిన సంస్థ సంఖ్య కూడా 7 పెరగడం కంపెనీ వ్యాపార విస్తరణకు సాంకేతికంగా చెప్పొచ్చు. టెక్ మహీంద్రా ఈ త్రైమాసికంలో లాభాలు, ఆదాయం రెండింటిలోనూ మంచి వృద్ధిని నమోదు చేసింది. అయితే ఉద్యోగుల సంఖ్య తగ్గడం, మార్కెట్ పోటీ పెరగడం వంటి అంశాలు ముందున్న సవాలుగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ భారీ డీల్స్ సాధించడం ద్వారా కంపెనీ భవిష్యత్తుపై విశ్వాసాన్ని పెంచుతోంది.